రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తూ ఉండడంతో పోలింగ్ ఆలస్యమవుతుందంటూ ఓటు వేసిన అనంతరం సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో ఎవ్వరూ కూడా అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉన్న దేశాల్లో కూడా ఈవీఎంలు వాడడం లేదు. నేను అందుకే చాలా రోజుల నుంచి ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి ఓటు పేపర్ మీద వేసిన సాటిస్ఫాక్షను ఈవీఎంల పైన రాదు. రెండో తృప్తి కూడా రాదు. ఎవరికి వేసారో ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. దీనికోసం నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఫైట్ చేస్తున్నాను. టెక్నాలజీ మనం ఉపయోగించుకున్న ఈవీఎంలు కరెక్ట్ కాదు, ఓటింగ్ మాత్రం. ఈరోజు మనం చూస్తే చాలా బూతుల్లో ఈవీఎంలు పనిచేయలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. నేనేమంటానంటే అదే పేపర్ బ్యాలెట్లో ఎవ్రీ మినిట్ కరెక్ట్గా ఓటింగ్ జరిగేది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా పేపర్ బ్యాలెట్కి పోవాలని చెప్పి అడుగుతూ ఉంటే మీరు కావాలని ఈవీఎంలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. అందుకనే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, మ్యానిపులేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని ఫ్రమ్ ది బిగినింగ్ నేను చెప్తూనే ఉన్నా. మెషిన్ పనిచేయదు. పనిచేయకుండా ఎవరో ఒకరు వస్తారు, కలబెడతా ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? అల్టిమేట్గా ఏదైతే మనం అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్ నెరవేరకుండా మ్యానిపులేటర్స్కి అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్ళాను. ముందు ఎలక్షన్ కమిషన్ చెప్పాం. వాళ్ళు కావాలని 6 రోజులు పడుతున్నారు. ఇక్కడ చూస్తే స్లిప్ పైన పేరు ఉంటుంది, పేరు స్లిప్ పైన ఉంటుంది, ఆ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ స్లిప్ పైన పేరు ఉన్నప్పుడు 6 రోజులు ఎందుకు పడుతుందండి? అన్ని స్లిప్పులన్నీ సెగ్రిగేట్ చేసి 1 గంటలో అయిపోతాయి. దానికి కావాలని 6 డేస్ పడుతుంది, 7 డేస్ పడుతుందని నెపం పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్. ఈ లెసన్ నుంచి అటు కోర్టు కూడా రెస్క్యూకి రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన రివిజన్ పిటిషన్ కూడా వెళ్తున్నాం. మీడియా ద్వారా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్స్ ద్వారా ఈవీఎంలు పనిచేయట్లేదు అని దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసే ఇది జరుగుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఓటేసి వచ్చి ఈవీఎంలు పనిచేయట్లేదు అని మీడియాని అడ్రస్ చేయటం, మీడియా ద్వారా తెలియజేయటం జరిగింది. అంటే ఈవీఎంలు పనిచేయట్లేదు, ప్రజలు ఇంకా ఓటింగ్కి రావాల్సిన పని లేదు అని దుష్ప్రచారం చేసి ప్రజలకు ఓటింగ్ రాకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని తక్షణమే ఆపే కార్యక్రమం చేయాలి. ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా బూతుల్లో ఈవీఎంలు పనిచేయట్లేదు, సుమారుగా 100 బూతుల పైన ఈవీఎంలు పనిచేయట్లేదని ఇప్పటిదాకా కంప్లైంట్లు వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా కంప్లైంట్ పంపించడం జరిగింది. వాటిపై తక్షణమే చర్యలు తీసుకొని ఎక్కడెక్కడ లోపాయి కార్యక్రమం ఈవీఎంస్ ఉన్నాయో అవన్నీ రీప్లేస్ చేసే కార్యక్రమం చేయాలి, లేదా రెక్టిఫై చేసే కార్యక్రమం తక్షణం చేయకపోతే తెలుగుదేశం పార్టీ వీటిని కూడా దుష్ప్రచారం చేసి, ఎందుకంటే వాళ్ళు అధికారం కోల్పోతున్నామని చెప్పి దీంట్లో ఉన్నారు కాబట్టి దీన్ని కూడా దుష్ప్రచారం చేసే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు పచ్చ చొక్కాలు వేసుకొని పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఓట్లేసి వస్తూ ఉన్నారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఓట్లేసి రావటమే కాక బయటకు వచ్చి మీడియా